బ్రేకింగ్ న్యూస్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. సెల్ఫీలు దిగుతున్న ఇద్దరి పై నుంచి కారు దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్లోనే చనిపోయారు. కారు దూసుకు వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక ఇన్నోవా కార్ ఆ సమయంలో వేగంగా దూసుకు వెళ్తోంది. ఆ సమయంలో అక్కడ కొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సెల్ఫీలు దిగుతున్న వారిపై నుంచి కారు దూసుకు వెళ్ళడంతో ఒక వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. అర్ధరాత్రి 12:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనిల్ అనే వ్యక్తిపై నుంచి ఇన్నోవా కార్ దూసుకు వెళ్ళింది. స్పాట్లోనే అనిల్ చనిపోయాడు. అజయ్కి తీవ్రంగా గాయాలయ్యాయి. కారుతో ఢీకొట్టి నిందితుడు పారిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మద్యం సేవించాడా లేదో తెలుసుకోవడానికి నిందితుడి బ్లడ్ శాంపిల్స్ను కూడా పోలీసులు తీసుకున్నారు. సెల్ఫీలు దిగే వారికి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ వాహనాల కోసం మాత్రమే ఉంది, సెల్ఫీలు దిగడానికి కాదు అని పోలీసులు చెప్తున్నారు. ఫోటోలు తీస్తే ఇక్కడ నుంచి 1000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్తున్నారు. నిజానికి ఇక్కడ అందరి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. వాహనాలు పరిమితికి మించిన వేగంతో రయ్యమని దూసుకు వెళ్ళిపోతుంటాయి. ఎదురుగా ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినా, మనుషులు ఎవరైనా అడ్డం వచ్చినా ఆ వేగాన్ని వాళ్ళు కంట్రోల్ చేసే స్థితిలో వాళ్ళు ఉండడం లేదు. అందుకే చాలా వేగంగా దూసుకు వెళ్తున్నారు. అది వాహనదారుల తప్పు. ఇక కేబుల్ బ్రిడ్జ్ సెల్ఫీలు తీసుకోవడానికి, అక్కడ విందులు వినోదాలు చేసుకోవడానికి కాదు, కేవలం వాహనాలు మాత్రమే వెళ్ళటానికి. కానీ జనాలు అవేమీ పట్టించుకోకుండా వాహనాలను బ్రిడ్జ్ పైన ఆపి సెల్ఫీలు దిగుతున్నారు. అర్ధరాత్రి కూడా అక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది జనాల రెండవ తప్పు. ఇక దాన్ని నియంత్రించాల్సిన పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి రావడం లేదు. అక్కడికి వచ్చి అక్కడ ఆగి సెల్ఫీలు దిగుతున్న వారిపైన, ఆ బ్రిడ్జ్ పైన వాహనాలను ఇష్టానుసారం ఆపుతున్న వారిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు, మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు సిటీలో కనిపిస్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం లేదు. వాటిపైన నియంత్రణ ఉండటం లేదు. ఇది మూడవ తప్పు. ఇది పోలీసుల తప్పు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జ్ పై ఆగి ఫోటోలు తీసుకుంటే వారికి 1000 రూపాయలు ఫైన్ వేస్తామని చెబుతున్నారు. సో ఎవరైనా కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చి, అక్కడ వాకర్స్ కోసం ఒక సెపరేట్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ పైన మీరు ఆగి ఫోటోలు తీసుకోవచ్చు. ఆ ట్రాక్ పైన మీరు ఆగి నడిచి వెళ్ళొచ్చు. కానీ ఏదైతే వాహనాలు మాత్రమే వెళ్ళటానికి నిర్దేశించిన ప్రదేశం ఉంటుందో ఆ రూట్లో వాహనాలను నిలిపి ఉంచకూడదు. అంతేకాదు, అక్కడికి వచ్చి ఫోటోలు దిగటం కూడా చేయకూడదు. ఎందుకంటే అలా దిగినట్లయితే ప్రమాదానికి వారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాదు, అలా దిగుతున్నారు కదా మనకేం పర్లేదు అని వాహనాలు కూడా వేగంగా వెళ్ళకూడదు. నియంత్రిత వేగంతో మాత్రమే వెళ్ళాలి, నిర్దేశిత వేగంతో మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ వాహనదారులది తప్పవుతోంది, సెల్ఫీ దిగిన వారిది తప్పవుతోంది. అధిక వేగంతో వెళ్తున్న వాహనాలను కంట్రోల్ చేయకపోవడం, సెల్ఫీలు దిగుతున్న వారిని నియంత్రించకపోవడం, ఇది పోలీసుల తప్పు కూడా అవుతుంది. సమిష్టి తప్పు వల్ల అక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి మా ప్రతినిధి శిల్పతో మాట్లాడదాం. శిల్ప, ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారా? అంతేకాదు, పోలీసులు ఇకపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అక్కడ ఇష్టానుసారం వాహనాలను ఆపి ఫోటోలు దిగుతున్న వారిపైన? ఒకసారి మా శిల్పతో మాట్లాడే ముందుగా పోలీసులు ఈ ఘటన గురించి మాట్లాడారు. పోలీసులు ఏమన్నారో చూద్దాం. ఏం చెప్తున్నారు మనం వెరిఫై చేసుకోకుండా చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి అతను రాగానే తీసుకుంటాం. ప్రస్తుతానికి మన దగ్గర ఓనర్ మన అదుపులో ఉన్నాడు, వెంకటరెడ్డి అని. వెహికల్ ఓనర్ మన అదుపులో ఉన్నాడు. అతను నిన్ననే అతనికి వేరే అతనికి వెహికల్ ఇవ్వడం జరిగింది. అది కూడా వెరిఫై చేస్తాం. అతను డ్రైవ్ చేశాడా, ఎవరు డ్రైవ్ చేశారా కూడా ఖచ్చితంగా వెరిఫై చేసి ఎవరు డ్రైవ్ చేసినా వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో కే అనిల్ అండ్ కే అజయ్ వీళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయింది. అనిల్ కుమార్ అనే అతను చనిపోయాడు. అజయ్కి ఇంజురీస్ అయినా ఈరోజు పొద్దున్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు హాస్పిటల్ నుంచి. లేదండి, వాళ్ళ ఫ్రెండ్స్, బ్రదర్స్ ఏం కదా. ఇతను అనిల్ కుమార్ అతను మన పర్వత్ నగర్ సంబంధించిన వ్యక్తి. ఇతను అజయ్ అనే అతనేమో సాయిబాబా నగర్, ఎస్ఆర్ నగర్, సంజయ్ గారు. మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఈ ప్రమాదం గురించి పోలీసులు వివరాలు అందించారు. అయితే ప్రమాదాలను నియంత్రించడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్ రోహిత్, ఈ ఘటనలో దాదాపు అందరి నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఇది ఒక సూసైడ్ స్పాట్గా మారుతుందని అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో 24 గంటలు ఇక్కడ
నిఘా ఏర్పాటు చేసాం, ఎలాంటి ఘటనలు ఇక్కడ జరగకుండా ఏర్పాటు చేసామని ఒకవైపు ఎప్పటి నుంచో చెప్తుంది. 24 గంటలు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఇక్కడ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. గతంలో అనేకమైన మరణాలు ఇక్కడ సంభవించాయి. అదే తరుణంలో నిన్న రాత్రి 12:30 సమయంలో 2 యువకులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఈ సమయంలోనే వాళ్ళు సెల్ఫీలు దిగుతున్న సమయంలోనే వేగంగా వచ్చిన ఇన్నోవా కారు వాళ్ళని ఢీ కొట్టింది. ఈ సమయంలో ఒకరు స్పాట్లో డెడ్ అయ్యారు, ఇంకొకరు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే హుటాహుటిన పక్కనే ఉన్న హాస్పిటల్కి తరలించారు. ఎప్పుడైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారో అప్పటి నుంచి ఒకవైపు పోలీసులు ఇక్కడ రెస్ట్రిక్టెడ్గా ఇక్కడ అన్ని రూల్స్ పెట్టినప్పటికీ ఎవరు మాత్రం ఫాలో అవటం లేదు. దీని నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉన్నదో ఓన్లీ వెహికల్స్ పోవడానికి మాత్రమే, కానీ ఇక్కడ ఆగి దీన్ని ఫోటోలు బంధించుకోవడానికి ఎలాంటి పర్మిషన్ లేదు. ఎవరు అలా చేయకూడదని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఒకవైపు వాహనదారులు కావచ్చు ఎవరు కూడా వినటం లేదు. ఇంకోవైపు స్పీడ్ లిమిట్స్ కూడా అన్ని ఏర్పాటు చేసిరు, ఎవరు కూడా దాన్ని పట్టించుకోవటం లేదు. మనకు అక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, ఫైన్ 1000 రూపీస్ అని ఏర్పాటు పెట్టారు. అయినప్పటికీ దాన్ని ఎవరు ఫాలో అవటం లేదు. ఇంకోవైపు సెల్ఫీలు దిగినా లేకుంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళినా కూడా వెంటనే మేము పోలీస్ స్టేషన్ నుండి వెంటనే దాన్ని గుర్తించి మేము వెంటనే రియాక్ట్ అవుతామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా అది కావటం లేదు. అండ్ ఇంకోవైపు ఈ కేబుల్ బ్రిడ్జిని వాకర్స్ కోసం స్పెషల్గా ఒక ట్రాక్ అనేది ఏర్పాటు చేశారు. కానీ ఈ ట్రాక్ని ఎవరు యూజ్ చేయకుండా రోడ్డు పైనే ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడున్న ట్రాకరు స్పెషల్గా ఎవరైతే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం కోసం ఈ స్పెషల్గా వాకర్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. కానీ ఎవరు దీన్ని యూజ్ చేయకుండా రోడ్డు పైకే వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగడం కావచ్చు, బర్త్డే కేక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఎక్కువగా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గతంలో అనేక యాక్సిడెంట్లు ఈ కేబుల్ బ్రిడ్జిగా అయినప్పటికీ 24 గంటలు సీసీ కెమెరాలు నిఘా కావచ్చు, పోలీస్ వ్యవస్థ ఉంటుందని ఎప్పటికప్పటికి పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ కూడా వీటికి ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా వాళ్ళు కేవలం సెల్ఫీ కోసం వచ్చారు. సెల్ఫీలు దిగుతున్న సమయంలో 2 యువకులు హాయిగా సెల్ఫీలు దిగుతున్న సమయంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిని ఢీ కొట్టింది. ఈ సమయంలోనే స్పాట్కి డెడ్ అయ్యారు. సో దీనిపైన పోలీసులు ఎవరైతే కారు ఓనర్ ఉంటారో వారిని గుర్తించి ప్రస్తుతం అదుపులోకి తీసుకొని కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఇలాంటివి ఎప్పటికప్పుడు నియంత్రిస్తామని చెప్తున్నప్పటికీ ఆచరణ మాత్రం దానికి అమలు కావట్లేదు అని ఇప్పుడున్న తాజా పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. అండ్ దీనికి సంబంధించి గతంలో ఎవరైతే ఎక్కువగా కూడా అనామకులు ఇక్కడ ఎక్కువ 5-6 సార్లు తిరిగినా కూడా వారిని వెంటనే గుర్తించి మేము ఇక్కడికి ఎందుకు తిరుగుతున్నారు అని వెంటనే రక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకుంటాం, అన్ని ఏదైతే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అన్ని చూసుకుంటామని ఒకవైపు పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అవి పాటించడం లేదు. దీంతో ఒకవైపు పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, ఎప్పటికప్పటికి వాహనదారులు కావచ్చు, పబ్లిక్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇది కేవలం వాహనాలు వెళ్ళిపోవడానికే, ఎలాంటి స్పాట్ కావచ్చు ఏమైనా ఎంజాయ్ చేయాలనుకుంటే వాకర్స్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి అందులో ఉండాలి. కానీ రోడ్డు పైన ఈ విధంగా చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ఘటనలో కూడా ఒకవైపు ఏదైతే ఇక్కడున్న ఫ్లైఓవర్ మీద దాదాపు 100 స్పీడ్స్కి ఎక్కువ రావద్దు. అయినప్పటికీ కారు ఎక్కువ స్పీడ్తో రావడం వల్ల ఈ యాక్సిడెంట్ అనేది ఎక్కువగా తీవ్రత అనేది ఉన్నది. సో మొత్తం మీద వాళ్ళైనా సెల్ఫీ దిగే వాళ్ళు అటు వాకర్స్ ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటే ఈ ప్రమాదం అనేది జరగపోయేది. సో వెంటనే గుర్తించి ఎప్పటికప్పుడు వీళ్ళ చర్యలు తీసుకుంటే ఇలాంటివన్నీ ఉండకపోవచ్చు అని ఒకవైపు పబ్లిక్ నుంచి వస్తున్న వర్షన్. రైట్ శిల్ప, మాదాపూర్లో రాత్రి జరిగిన ప్రమాద దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం వాహనాల మితిమీరిన వేగం ఒకటైతే, అక్కడికి వస్తున్నటువంటి వాహనాలపైన వచ్చిన వాళ్ళు లేదంటే ఇతర బైకర్స్ కూడా అక్కడికి వచ్చి, సాధారణ పబ్లిక్ కూడా అక్కడికి వచ్చి
అక్కడ సెల్ఫీలు దిగుతూ ఉన్నారు, కొన్ని వీడియోస్ చేసుకుంటూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి కొన్ని వీడియోస్ చేసుకుంటూ ఉన్నారు. దీంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే అధిక వేగాన్ని నియంత్రించడం, రెండు అక్కడ ఫోటోలు దిగుతూ సెల్ఫీలు దిగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వారిని అడ్డుకోవడం, వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. అందులో భాగంగానే రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, అంతేకాదు కొన్ని మైక్స్ స్పీకర్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఆ బ్రిడ్జిపై ఎవరైనా అనధికారికంగా ఆగి ఫోటోలు దిగుతూ ఉన్నట్లయితే అక్కడ వారికి అనౌన్స్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు అవేమీ పట్టించుకోవట్లేదు, అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని చాలామంది విమర్శిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం తర్వాత పోలీసులు ఎవరైనా అక్కడికి వచ్చి వాహనాలను ఆపి ఫోటోలు దిగినట్లయితే వారికి 1000 రూపాయలు ఫైన్ వేస్తామని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు అధిక వేగంగా వెళ్లే వారిపై కూడా పోలీసులు దృష్టి పెడితే బాగుంటుందని చాలామంది అంటున్నారు.